ఓం శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 10వ అధ్యాయము. కార్తీక మాసం అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవడు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మము నెట్టి పాపములు చేయుచుండును. ఇప్పటి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరగను వివరించవలసిందిగా ప్రార్థించుచున్నాను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజున్ గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకర్లు తన ప్రభువుకు యమధర్మరాజు కడిగిరి. ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చుటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానం ఎక్కించి వైకుంఠంకు తీసుకుని పోయిరి. మేము చేయలేనిది లేక చాలా విచారించుచు ఇచ్చుటకు వచ్చినాము అని భయకంతులతో వివరించుకునిరి. ఔరా, ఎంత పని జరిగను? ఎప్పుడు ఇట్లి విధముగా జరిగి ఉండేదు? దీని బలమైన కారణము ఏవైనా ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అనే వైకుంఠవాసుని నామజపం చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుని పోయిండిరి. తెలియక గాని తెలిసి గాని నృత్య సమయమున హరినామస్మరణ ఎవరు చేరుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలుగును కదా అని అనుకునేను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందచేతలతో సిరి సంపద చేతను బలము చేతను గరిష్ఠుడై శివారాధనకు చెయ్యక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సంహానమును మరిగి విచ్చలివిడిగా తిరుగుచుండేవాడు. ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి వరుణుడేవాడు. ఇతని ఒక బీద బ్రాహ్మణ స్త్రీ రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన అగుడుచే చేయునది లేక ఆమె భర్త చూచుచున్నట్లుగా ఉండెని. భిక్షాటుడే ఉరారుగా తిరుగుచు ఏదో ఒకవేళ ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికెళ్ళి యాచన చేసి పెట్టుకొని మూటతో బియ్యము కూరలు నెత్తి పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిట్టుగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యను అడిగాను. అందులకు ఆమె చేదకొనిచు నిర్లక్ష్యము కాళ్ళు కడుగుకొనుటకు కూడా నీళ్లు ఇవ్వగాక అతని వంక కన్నెత్తి అయినా చూడక విటునిపై మనసు గలదే మగనని తోలనాడు వలన భక్తకు కోపం వచ్చి మూలమున్న కర్రతో బాధెను. అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని రెండింతలుగా కొట్టి తోసి తలుపులు మూసవలను. అతడు చేయలేనిది ఏమీ లేక భార్యపై విసుగు జనించుట వలన ఇంటి ముఖము పట్టరానని తెలిసిపోయి దేశనుడుకు వెళ్ళిపోయాను. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఒక చాకలి వాడి దారిని పోవుచున్నెను. అతన్ని పిలిచి, నీవి రాత్రి నాతో కీడ నలుపుటకు రమ్మని కోరెను. తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్తుడిని, చాకలవాడిని. మీరు ఈ విధముగా పిలుచుటకు యుక్తము కాదు. ఎటువంటి పాపపు పని చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను. ఆమె ఆ చాకలవాని అమాయకత్వంను లోనున నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చునికి కడగెగిరి తమ కామవంచ తీర్చమని పరిపరి విధముల బతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షమించమని కామవాంఛనకు లోనై మహా అపరాధము చేసి తిని ఆ ప్రాచ్యాతము ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించను. అప్పటి నుంచి మంచి నడవిక నవలభించి భర్త అనురాగ పాత్రులైను. కాలమునకు శివార్చనకు ఎదుగా సక్రమించి దినదినమున క్షీణించి మరణించి అతడు రౌరవాది నరక కోపము బడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవంతుడు బ్రాహ్మణోత్తమ కుమారుడై కార్తీక మాసంన నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మములు పాపములు నశించుట చేత అజామిలుడిపై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలంన నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠముకు పోయెను. బ్రాహ్మణుడు భార్య ఆ కామిని కూడా రాగస్తురాలై చనిపోయెను.
అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాసి చూపించగా తండ్రికి గండం ఉన్న పుట్టిందని జ్యోతిష్యుడు చెప్పెను. మాలవాడు శిశువును తీసుకుని పోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమలను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారిని పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మాలు, శ్రీహరి కథలు ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావాల వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు గాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారులు ఇహపరములు సుఖములు పొందగలరు. ఇట్లు కాంద స్ఫురాణతంగా వశిష్ఠ పోక్త కార్తీక మాస మండలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణం సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.